వైసీపీ చీఫ్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. పులివెందుల ఫలితం పైన పరోక్షంగా స్పందించారు జగన్. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం అంటూ ట్వీట్ చేశారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం అంటూ కూడా ట్వీట్ చేశారు జగన్. ట్వీట్ చూస్తున్నాం. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలిక, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఫస్ట్ టైం ఒక ఇండైరెక్ట్ ట్వీట్గా దీన్ని మనం చూడాలి. సో అధర్మం ఎంత బలంగా ఉన్నది తాత్కాలికం అనేటువంటి ట్వీట్ని చేశారు. గతంలో కూడా ఆయన రపా రపా గంగమ్మ జాతర అంటూ మాట్లాడుకొచ్చారు. అంతకంటే మునుపు 2019 ఎన్నికల కంటే ముందు ఆయన మీరు కొట్టారు, మేము తీసుకున్నాం, ఆ తర్వాత రేపు రోజున బలంగా మేము కొడతాం, సిద్ధంగా ఉండండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన మాట్లాడే మాటలు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ లానే ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా దాదాపుగా అదే స్థాయిలో అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా అది శాశ్వతం అంటూ ట్వీట్ చేసడం కొంత సంచలనం రేపింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వైసీపీకి చాలా ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. డిపాజిట్ కూడా దక్కలేదు ఒక సిచ్యువేషన్కి వైసీపీ వెళ్ళిపోయింది. చాలా క్లియర్గా ఆ ఫలితాలు కనబడ్డాయి. సో ఏకంగా బీటెక్ రవి మాట్లాడుతూ కూడా నాకు జగన్ సంబంధించినటువంటి సహచరులు, సన్నిహితులు ఈ నియోజకవర్గంలో లేకుంటే పులివెందుల జెడ్పీటీసీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నా దగ్గరికి వచ్చి మీరు అహంకారి జగన్ని దెబ్బ కొట్టాలి, ఆకాశంలో కూర్చున్న జగన్ని తీసుకొచ్చి నేలకు కూర్చోబెట్టాలి, దానికి మీరైతేనే కరెక్ట్ అన్నట్టుగా నాకు సహకరించారు, అందుకే నేను వాళ్ళ సహకారం కూడా తీసుకున్నా, నాకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఇంకా చాలా సీరియస్గా మాట్లాడుకొచ్చారు. నిజంగా ఈ మాటలు కనుక జగన్ వింటే జగన్ ఏమైపోతాడో ఏమో అంటూ కూడా బీటెక్ రవి మాట్లాడుకొచ్చాడు. ఏమైనా ప్రస్తుతానికి జగన్కి ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా ఫోన్లోనే సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, జగన్ ట్వీట్ ఎలా చూడాలి? అధర్మం, ధర్మం, తాత్కాలికం, శాశ్వతమైనటువంటి పదాలతో ఒక చిన్న సూక్తిని ఆయన ఇందులో పొందుపరిచారు. సో ఎప్పటికైనా అది శాశ్వతం కాదు, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళది శాశ్వతం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఎలా చూడాలి? ఆయన ట్వీట్ అర్థం ఏంటి? బేసిక్ గా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగానే జగన్ ఒక అసలమైన ట్వీట్ చేశారు అనేది చెప్పాలి. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకు వెళ్ళినా అది శాశ్వతం అనేది ఆయన శ్రీకృష్ణుడి సారాంశం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశాన్ని, శ్రీకృష్ణుడి జీవితం కూడా దీనికి నిదర్శనమే అంటూ జగన్ పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ నిన్న మొన్న జరిగిన పులివెందుల ఎన్నికలు కావచ్చు, ఒంటిమిట్ట ఎన్నికల సందర్భంగా జరిగిన ఇష్యూస్ సందర్భంగానే జగన్ ఆ ధర్మం అంటే పులివెందుల్లో ఫలితం ఏ విధంగా ఏర్పడిందో దాని మీదనే పరోక్షంగా ఆయన స్పందించిన తీరును బట్టి అర్థమవుతుందని కొంత ఆ యాంగిల్లో కానీ మనం ఆలోచిస్తే పులివెందుల రిజల్ట్స్ మీద ఆయన ఇదిగా అంటే అధర్మం ఎంతో బలంగా ఉన్నా అది తాత్కాలికమే, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకు వెళ్ళినా అది శాశ్వతంగా ఉంటుంది అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే కొంత దీని మీద వైసీపీ క్యాడర్ కూడా కొంత చర్చించుకుంటుంది. పులివెందులకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ జరిగిన ఓటర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే పోలింగ్ సంబంధించిన జరిగిన వీళ్ళంతా బైకాట్ చేయడం కావచ్చు, ఓటర్లు ఎవరు పాల్గొనకుండా చేయడం, అటువంటి అంశాలు, దీనికి సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా ఆయన కొంత అధర్మం స్థాయిలోనే మాట్లాడుతూ అది క్లియర్ గా చెప్పినట్టుగా అయితే కొంత అర్థమవుతుంది. పులివెందుల ఫలితంపై పరోక్షంగా జగన్ స్పందించినట్టుగానే కొంత అర్థమవుతుంది. మనోజ్, ఇక్కడ అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికంగానే ఉంటుంది, ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకు వెళ్ళినా అది శాశ్వతంగానే ఉంటుంది అనేది జగన్ చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. ఇది మామూలుగా గీతా సారాంశంలో కూడా ఏవైతే కొన్ని భగవద్గీతలో గీతా సారాంశంలో ఏ విధంగా ఉంటుందో శ్రీకృష్ణుడి జీవితం కూడా ఇది మనకి ఆదర్శమే అని చెప్పి ఆయన ట్వీట్ ఇస్తున్న పరిస్థితిలో కొంత పొలిటికల్ టచ్ కూడా ఇచ్చినట్టుగానే మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మనం బట్ అంటే ఇది ఆయన రకంగా ఈ సూక్తిని చెప్పారనుకోవాలా, లేకపోతే వార్నింగ్ ఇచ్చారనుకోవాలా? ఈ ట్వీట్ అర్థం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పొలిటికల్ సినారియోలో జనరల్గా రాజకీయ నాయకులు చేసేటువంటి వాటికి అర్థాలు, పరమార్థాలు కొంత ఎక్కువగానే ఉంటాయి. సో ఇప్పుడు జగన్ ట్వీట్ని టీడీపీకి వార్నింగ్ అనుకోవాలా? ఎలా చూడాలి మనం దీన్ని?
టీడీపీకి వార్నింగ్ అనే ఎందుకు చూడాలి? లేదు, అతను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ లో ఒకటి, ధర్మం ఎప్పుడు ఒకవైపు శాశ్వతంగా నిదానంగా వెళ్ళినా అదే శాశ్వతంగా ఉంటుంది అనేది జగన్ చెప్పిన పరిస్థితి. సో ఆ సందర్భంగానే ఎటువంటి ఇప్పుడున్న ఆ ధర్మంలో అంటే ఆయన క్లియర్ గా ఒకటి, జరిగిన ఎన్నికలు మీరు స్వచ్ఛందంగా ప్రశాంతంగా జరిగి ఉంటే బాగుండేది అనేది ఆయన మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి. ఆ యాంగిల్లోనే మనం చూసుకోవాలి. అంటే దీన్ని ఏదో టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు, లేకపోతే టీడీపీకి మీ సంగతి చూస్తానని చెప్పారు అనే మనం ఆలోచించాల్సిన పని లేదు. జరిగిన ఇష్యూస్ లో తను అనుకున్న ఒక ఏదైతే సిస్టమ్ ఉందో ఈ గీతా శ్రీరామచంద్రలో ధర్మం ఏ విధంగా ఉంటది, ధర్మం శాశ్వతంగానే ఉంటుంది తప్పితే అధర్మం ఎంతో కాలం నిలబడదు అనేది ఆయన చెప్పిన ట్వీట్. కొంత పొలిటికల్ సెటైర్ అయితే దీంట్లో కనబడుతుంది. డెఫినెట్ గా పొలిటికల్ సెటైర్ చాలా క్లియర్ గానే వ్యవహారంలో అయితే కనబడుతుంది. ఆ దిశగానే ఆయన దాని ట్వీట్ ని అయితే చేశారు. కొంత పొలిటికల్ టచ్ ను కూడా ఇచ్చాడు. ఇది ఎంతో కాలం కొనసాగదు అనేది ఆయన ఇచ్చిన ట్వీట్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికం, ధర్మం ఎంత మెల్లగా నెమ్మదిగా ముందుకెళ్ళినా కూడా అది శాశ్వతం. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్. మరి ట్వీట్ సారాంశం అయితే ఒక రకంగా రెండు రకాలు అర్థం చేసుకోవచ్చు. ఆ ట్వీట్ డైరెక్ట్గా టీడీపీకి, లేదంటే ఇటీవల కాలంలో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత ఇదొక వార్నింగ్గా చూడవచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరికో సూక్తి చెప్పాలనుకుంటున్న రకం కూడా కనబడుతోంది. సో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి? డైరెక్ట్గా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారా? గతంలో రప్పా అంతకంటే మునుపు మీరు చాలా గట్టిగా కొట్టారు, మేము తీసుకున్నాం, మళ్ళీ మేము కూడా గట్టిగా కొడతాం, మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అనే రకంగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఈ రకంగా ప్రతిసారి కూడా ఏదో ఒక తన సెన్సేషన్ డైలాగ్తో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి జగన్ ట్వీట్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.